దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తల నరికి తెస్తే కోటిస్తానంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కేసులో అమరావతి పరిరక్షణ సమితి అధ్యక్షుడు కొలుకుపూడి శ్రీనివాసరావు సిఐడి అధికారులు బుధవారం విచారించారు. గుంటూరులోని సిఐడి కార్యాలయంలో దాదాపు 7 గంటల పాటు విచారణ సాగింది. అయితే ఏ ప్రశ్నలకు ఆయన సూటిగా సమాధానం చెప్పలేదని సమాచారం. ఆయన చేసిన వ్యాఖ్యలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఫిరోజ్ అనే వ్యక్తిని కూడా సిఐడి అధికారులు విచారించారన్నటువంటిది హైలైట్ చేశారు. ఫిరోజ్ అనే వ్యక్తి తల నేను నరికి తెస్తానని చెప్పేసి పెట్టినటువంటి అంశాన్ని ఇక్కడ హైలైట్ చేశారు. లేకపోతే రామాయపట్నం రెడీ అంటూ రామాయపట్నం పోర్టులో త్వరలో తొలి నౌకలు అందరూ వాణిజ్య కార్యకలాపాలకు సిద్ధమవుతున్న పోర్టు నెల్లూరు జిల్లాలో 4,902 కోట్లతో నిర్మాణం. 2022 జూన్లో పోర్టు నిర్మాణ పనులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి శంకుస్థాపన 18 నెలల్లోనే అందుబాటులోకి తీసుకొచ్చి రికార్డు సృష్టించిన రాష్ట్ర ప్రభుత్వం అనుమతుల కోసం కేంద్ర ఎక్సైజ్ కస్టమ్స్ శాఖ ఏపీ మ్యారిటైమ్ బోర్డు లేక ఈ నెలాఖరుకు తొలి నౌకను తీసుకొచ్చేందుకు ప్రణాళిక. కార్గో బల్క్ బెర్త్ సివిల్ వర్క్స్ పనులు ఇప్పటికే పూర్తి. వచ్చే 6 నెలల్లో అందుబాటులోకి మిగిలిన 3 బెర్తులు. తొలి దశలో 34.04 MMTCA సామర్థ్యంతో పోర్టు అభివృద్ధి. ఇక్కడ 2 విషయాల్లో జగన్ మెచ్చుకోవాల్సింది ఏంటంటే, ఒకటి ఉద్దానంలో కిడ్నీలకు సంబంధించినటువంటిది ఆసుపత్రి, వాటర్, ఇవి 2 జగనే ప్రారంభించి జగనే పూర్తి చేశాడు. రెండోది రామాయపట్నం పోర్టు. రాజకీయాల కోసం దుగ్గరాజపట్నం పోర్టు వయబుల్ కాదని కేంద్రం తేల్చి చెప్పి ఇంకొకటి ఏదన్నా డిసైడ్ చేయండి అంటే రామాయపట్నం అని వాళ్లే సజెస్ట్ చేస్తే అది చేయడం మానేసి కేంద్రాన్ని తిట్టిపోస్తూ కాలక్షేపం చంద్రబాబు నాయుడు చేస్తే దాన్ని కేంద్రంతో మాట్లాడుకుని ఫాలోఅప్ చేసుకుని రామాయపట్నం పోర్టుని లైన్లోకి తీసుకొచ్చుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఈ విషయంలో అభినందించాల్సినటువంటి అవసరం ఉంది. లేకపోతే సివిల్ వ్యాజ్య